జిల్లా కేంద్రంగా జడ్పీ సర్వసభ సమావేశం జరిగింది. ఇందులో ముఖ్యంగా మరి సమ్మర్ వస్తున్న కారణాల మీద ముఖ్యంగా కావాల్సిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎంపిక చేస్తూ, అలాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, అలాగే రేపు డుమా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అంటే డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీస్, అలాగే వ్యవసాయ శాఖ, అలాగే ఇరిగేషన్, అలాగే ఆర్ట్స్, హాస్పిటల్, అలాగే డిఆర్డిఏ డిపార్ట్మెంట్స్ని ముఖ్యంగా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా సమస్యలు, కరెంటు ఉన్న సమస్యలు, మళ్ళీ అలాగే రేపు సమ్మర్లో వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎటువంటి యాక్షన్ ప్లాన్ ప్రభుత్వం చేస్తుందని దాని మీద ప్రజాప్రతినిధులు ఎవరైతే ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అన్నీ కూడా సానుకూలంగా చేయడం జరుగుతుంది. మనం ఈరోజు చూసుకుంటే ప్రతి ఇష్యూని కూడా ఈరోజు అడ్రస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హౌసింగ్ స్కీమ్ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. హౌసింగ్ అనేది ఏవైతే హౌసెస్ ఎవరైతే కంప్లీట్ చేయలేదో దాన్ని కూడా పూర్తి చేయడానికి కూడా గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇచ్చింది. అది కూడా ప్రజాప్రతినిధులు అందరూ కూడా తెలియజేస్తూ వాళ్ళ ద్వారా కూడా పెండింగ్ ఉన్న హౌసెస్ను కూడా దగ్గరుండి వాళ్ళు కూడా కట్టే విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ప్లస్ ఆర్డబ్ల్యూఎస్ వాటర్ స్కీమ్ ఏదైతే ఉందో దాని మీద కూడా సింగిల్ వాటర్ స్కీమ్ అవ్వచ్చు, మల్టీ వాటర్ స్కీమ్ అవ్వచ్చు, వీటి మీద కూడా కొంచెం దృష్టి సారించి రేపు సమ్మర్లో తాగునీటి సమస్య గ్రామాల్లో లేకుండా చేయడానికి ఎక్కడైనా చర్యలు తీసుకోవాలంటే దానికి కావాల్సిన బడ్జెట్ కూడా సమకూర్చడానికి కూడా చూడమని కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ముఖ్యంగా జెడ్పీ చైర్మన్ గారు కూడా ఈరోజు విజయనగరం జిల్లాకు 1 కోటి రూపాయలు, పార్వతం మన్యం జిల్లాకు 1 కోటి రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది జెడ్పీ నిధుల నుంచి. దాన్ని కూడా అది సానుకూలంగా వాళ్ళు ఇచ్చిన నిధులు కూడా ఉపయోగం చేసుకొని గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వెంటనే ఆ నిధులు కూడా కేటాయించుకోమని కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సదస్సు వల్ల జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా కూడా వాటిని తీసుకురావడం, మా దృష్టికి తీసుకురావడం, దాన్ని వెంటనే పరిష్కరించే దశగా మేము కార్యాచరణ చేయడానికి ఒక అవకాశం ఉంటుందని తెలుసుకున్నాం. మంత్రి గారు, ఇప్పుడు దాదాపుగా ఈ సభలో ప్రతిపక్షానికి సంబంధించి 60 సభ్యులు ఉన్నారు. అధికార పక్షం నుంచి మీరు ఒక్కరు ఒంటరి పోరాటం చేస్తున్నారు. కనీసం మీ సభ్యులు ఎమ్మెల్యే కూడా రాని పరిస్థితి ఉంది. దీనివల్ల మిమ్మల్ని కారణం ప్రభుత్వానికి కారణం చేసే పరిస్థితి స్పష్టంగా బయటకు వెళ్తుంది. ఎలాంటి చర్యలు, ఎలాంటి మీరు ఈరోజు అక్కడ కొంచెం చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ప్రజాప్రతినిధులు అందరూ కూడా సిఇఓ గారికి చెప్పడం జరిగింది. ఇన్విటేషన్ అనేది కొంచెం ముందుగా తెలియజేస్తే కొంచెం అందరూ వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్విటేషన్ అనేది కొంచెం లేట్గా వెళ్తుంది. దానివల్ల ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ఉన్న ప్రోగ్రామ్స్ ఏమన్నా, ఇప్పుడు 3 ఎమ్మెల్యేలు ఊర్లో లేరు. నేను ప్రత్యేకించి ఎంపీ గారు ఉంటే వాడిని ఉండమని చెప్పాను. ఆయన కూడా వెంటనే ఆయన ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని ఉండడం జరిగింది. అలాగే మినిస్టర్ గారు సంజయ్ రాణి గారు కూడా తగినంత ఎర్లీ ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసే జరుగుతుంది. సో నెక్స్ట్ మీటింగ్ అయితే అందరూ ఉంటారు ఖచ్చితంగా. సంబంధించి బీసీ దీనికి డైవర్ట్ చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టారు. అదే ఇక్కడ చాలా మంది ఈడబ్ల్యూఎస్ సంబంధించి కూడా ఈ రేషియో తగ్గట్టు వచ్చింది. కమ్మారెడ్డి లేరు అంటే కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి ముందుకు రాకపోతే అది రిక్వెస్ట్. అది ఆవిడ ప్రజాప్రతినిధిగా, ఒక చైర్మన్ గా ఆవిడ ఒక రిక్వెస్ట్, అంటే ఆవిడ బీసీ వెల్ఫేర్ తాలూకా డిపార్ట్మెంట్ నుంచి ఆవిడ వచ్చారు కాబట్టి ఆవిడ రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేయడం అనేది అందరికీ ప్రతి ఒక్కరికి రైట్ ఉంటుంది. రిక్వెస్ట్ అనేది రిక్వెస్ట్ వచ్చిందాన్ని మనం స్వీకరించాలి. అది అంటే యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక అవకాశం ఉంటే చూడమన్నారు, కానీ దాన్ని మ్యాండేట్ చేయమని చెప్పలేదు. అది రిక్వెస్ట్ పెట్టారు. సో దాన్ని మనం ప్రపోజల్ పెడతాము, దానికి అవకాశం ఉంటే అవుతుంది, లేకపోతే లేదు. అంటే పెన్షన్స్ మీద, అంటే వీళ్ళు పెన్షన్స్ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం నడిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో మనం ఆర్థికంగా వెనకబడిన ఫ్యామిలీస్ ఎక్కువైపోయాయి. సో దానికి ఎవరికి నష్టం లేకుండా, ఎవరికి కష్టం రాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు గడిచిన 10 నెలల్లో ఏ పెన్షన్ కూడా తీయలేదు. పెన్షన్ తీసిందల్లా కూడా ఎవరైతే కాలం చేసి స్వర్గస్థులు అయ్యారో వాళ్ళ పెన్షన్స్ మాత్రమే అక్కడ లేవు, ఇన్యాక్టివ్ లేవు. పెన్షన్ మనిషి లేరు కాబట్టి పెన్షన్స్ లేవు. ఇప్పుడు 65 లక్షలు ఉన్న పెన్షన్లు 63,20,000 అయ్యింది. అది తగ్గించామని వాళ్ళు అంటారు. అది తగ్గించలేదు, వాళ్ళు స్వర్గస్థులు అయ్యారు. దాని మీద తగ్గిందని చెప్పి నేను చెప్తున్నాను. అంతే తప్పించి ఉద్దేశపూర్వకంగా ఈ పెన్షన్స్ అయితే తీసే పరిస్థితి ప్రభుత్వం కల్పించలేదు. రూల్ పొజిషన్ ప్రకారంగా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుంది. ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి వారు అదే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు హెల్త్ పెన్షన్స్ కూడా వెరిఫికేషన్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఈ జిల్లా డాక్టర్స్ కాకుండా ఎవరైతే పెన్షన్ హెల్త్ వెరిఫికేషన్ జరుగుతుందో వాళ్ళకి తెలియకుండా ఎవరైతే డాక్టర్ వస్తున్నారో వాళ్ళు ఆ డ్యూటీ వేయడం,
వెరిఫికేషన్ చేయడం చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. సో దాని మీద కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ అభ్యర్థన ఏంటంటే డిజేబిలిటీలో కొంతమంది ఎవరైతే ఉన్నారో మెంటలీ డిసార్డర్ ఉన్నారో వాళ్ళకి ఇంటి దగ్గరకు వచ్చి వెరిఫికేషన్ చేయమని చెప్పారు. దాన్ని కూడా నేను పాజిటివ్గా తీసుకున్నాను. ఎందుకంటే ఏదైనా ప్రజలకి సంబంధించిన ఇష్యూ ఏదైనా కూడా మేము స్వీకరించడం రెడీగా ఉన్నాము. దాన్ని సాల్వ్ చేసే దశగా ప్రభుత్వం పనిచేయడం సిద్ధంగా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.